చొరబాటుదారులు శరణార్థులని ప్రోత్సహిస్తూ జర్మనీ పౌరుల హక్కుల్ని కాలరాస్తుంటే అలా వచ్చిన చొరబాటుదారులు చివరికి అక్కడ మతరాజ్యం కావాలని ఉద్యమిస్తుంటే షరియా చట్టాల ప్రకారం దేశం తయారు కావాలని ఉద్యమిస్తుంటే దాన్ని మార్చాలి, అసలు అట్లాంటి దాన్ని ప్రోత్సహించకూడదని పిలుపునిస్తుంటే పట్టించుకోనటువంటి వేళ జర్మనీ ప్రజల్లోనే మార్పు వచ్చింది. ఏదైతే రిఫార్మ్స్ కోసం వచ్చినటువంటి పార్టీ ఏఎఫ్టీకి ఇప్పుడు ప్రజాదరణ పెరిగింది. యూనియన్ ఈవీపీకి వచ్చేటప్పటికి 24% పడిపోయింది, 1% మైనస్లోకి వెళ్ళింది. 2025లో దానికి 28.5% ఉంటే ఇప్పుడు 24% పడిపోయింది, టోటల్ 4%. ఏఎఫ్టీ వచ్చేటప్పటికి 20.8% నుండి 26% పెరిగింది. అంటే యూనియన్ పార్టీ కంటే కూడా 2% ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ఎస్పీడీ 13%, అట్లాగే గ్రూన్ 13%. ఇట్లాగా అంటే ఈ కొన్నిటికి పెరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి అన్నీ కలిపి ఒక జట్టు కడితే జర్మనీ రాజకీయం మారే పరిస్థితి ఉంది. కాకపోతే దాన్ని ఏమంటారు, కూటమి రాజకీయాలే తప్పని పరిస్థితి అయితే ఉంటుంది.